5 సంవత్సరాలు ఎలా ఉంది గవర్నమెంట్ పాలన అంటే ఏం చెప్తారు సార్? అసలు నాని గారు బ్రహ్మాండంగా చేశారండి. అసలు గుడివాడని అద్భుతంగా చేశారు. విజయవాడ హైవే రోడ్డు అసలు నడగా అసలు జనాల్లో బ్రహ్మాండంగా వేసుకెళ్ళాడు. రోడ్డు బస్ స్టాండింగ్ కట్టాడు. అసలు బ్రహ్మాండంగా ఉంటుంది గుడివాడ బస్ స్టాండింగ్. బిర్జీ బాలసారి గారి పుణ్యమా అంటే బిర్జీ గ్రాంట్ అయింది, లేకపోతే అది లేదు, వంతెన లేదు. నాని గారు పీకింది గుడివాడలో ఏమీ లేదు. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన పని ఉంది. నాని గారిది ఈ ఇయరే కాదు, 36 వార్డులో ఏ వారిని అడిగినా ఇదే మాట చెబుతారు, నాని గారు ఓడిపోతాడు. స్టేట్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు సార్ నెక్స్ట్? స్టేట్లో మోదీ గారిది అయితేనే బాగుంటుంది. టీడీపీ కూటమి. సార్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరు చెప్పినట్టు నాని గారు దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే. ఈసారి కొత్తగా రాము గారు వస్తున్నారు. ఎవరు ఎట్లా ఉంటుంది? టైట్ ఫైట్ ఉంటుందా లేకపోతే? ఇప్పుడు రాము గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు, అన్నదానాలు చేసుకుంటున్నాడు, ఏదో ఆయన డబ్బు ఆయన ఖర్చు పెడుతున్నారు. నాని గారు సొంతంగా ఎప్పుడైనా 1 లక్ష రూపాయలు పెట్టి ఎవరికైనా భోజనాలు పెట్టాడా? అన్నదానం చేశాడా? ఇంతవరకు నీళ్లు పోసాడు ఏది ఎమ్మెల్యే అవ్వకముందు. ఇప్పుడు అవి కూడా తీసాడు. స్థలాలు అమ్ముకుంటున్నాడు, మట్టి అమ్ముకుంటున్నాడు. ఏది అమ్ముకోవట్లేదని? నాని గారు అంటే అంత పేరుంది గుడివాడలో బూతుల నాని గారికి. ఆయన పేరే మా ఊరిని చెడగొట్టేశాడు బూతుల నాని అని. బూతుల్లో ఏదైనా ఊరు వెళ్తే పరుగు పోతుంది. ఎవర్రా బాబు అంటే బూతుల నాని గారు ఊరా మీ గుడివాడ అంటున్నారు. అంత పొజిషన్కి వచ్చింది మా ఊరు పొజిషన్. ఈసారి ఇక్కడ మారిపోతారు అయితే ఖచ్చితంగా. నెక్స్ట్ అభ్యర్థి మారుతారు ఇక్కడ కంపల్సరీ. మా వార్డులో 1000 ఓట్ల మెజార్టీతో గెలుచుకుంటున్నారు రాము గారిని. Please like and subscribe Eagle Andhra.